జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. జిఎస్టీ ఇండియాలోకి ఎందుకు తీసుకొచ్చారు, జిఎస్టీ వల్ల యూజెస్ ఏమున్నాయి, జిఎస్టీలో ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ప్రీవియస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, వాటిలో బెనిఫిట్స్ ఏమున్నాయి, మన ఇండియాలోకి ఎవరు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇవన్నీ కూడా టుడే క్లాస్ స్క్రీన్ కనపడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఓకేనా స్క్రీన్? ఎస్ సార్. యా. సో జిఎస్టీలో ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ, ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్, కాంపోనెంట్స్, జిఎస్టీ నెంబర్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, జిఎస్టీ స్లాబ్స్, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేద్దాం వన్ బై వన్. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, ఈ జిఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏది అంటే ఫ్రాన్స్. 1954 ఇంట్రొడ్యూస్ జరిగింది. తర్వాత ఆ కంట్రీని చూసి రిమైనింగ్ 160 కంట్రీస్ కూడా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. బట్ ఈ యొక్క కాన్సెప్ట్ని, జిఎస్టీ కాన్సెప్ట్ని 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ఇండియాలో. బట్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయింది. ప్రజెంట్ మనకు జిఎస్టీ 1 జూలై 2017లో ప్రజెంట్ ఉన్న పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీని తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి యూజెస్ జిఎస్టీ వల్ల, నీకు యూజెస్ ఏంటి అని తెలుసుకున్నాం. ఇట్లా మనకి ఇండియాలో యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ సర్వీసెస్ ట్యాక్స్ దట్ ఈస్ అప్లైడ్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన ఇండియాలో పర్చేస్ చేసే స్టాక్ కానీ సర్వీసెస్ కానీ దానికంటూ సమ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారంటే మన దగ్గర ఎవరైతే ప్రోడక్ట్ కొంటారో కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఏదైనా వస్తువు అయిందనుకోండి, దాని మీద 12%, 18%, 28, 5 ట్యాక్స్ యాడ్ చేస్తారు. అంటే ఒక 550 రూపీస్ అవుతుంది. ఆ 50 రూపీస్ అనేది కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఆ 50 రూపీస్ గవర్నమెంట్కి పే చేస్తారు. తర్వాత అసలు ఎందుకు జిఎస్టీని తీసుకొచ్చారంటే 1 నేషన్ 1 ట్యాక్స్. ఇండియా మొత్తం మీద కూడా ఒకే నేషన్ ఉండాలి, ఒకే ట్యాక్స్ ఉండాలి. సో వ్యాట్లో ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 5% అయితే కర్ణాటకలో 10% ఉంటుంది సేమ్ ఐటమ్. అలా లేకుండా మల్టిపుల్ ట్యాక్సెస్ ఇండియా మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ స్లాబ్సే ఉండాలి అనే ఉద్దేశంతో వెళ్ళి తీసుకొచ్చారు 1 నేషన్ 1 ట్యాక్స్. సో అంటే లైక్ ఎలా మనం 5% కానీ 12% కానీ 28% కానీ 18% కానీ ఈ పర్సంటేజ్లే తీసుకొచ్చారు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో కొన్నా మొబైల్ 12% ఉంటుంది. సో జార్ఖండ్లో కొన్నా 12% ఉంటుంది, ముంబైలో కొన్నా 12 ఉంటుంది, కర్ణాటకలో కొన్నా 12 ఉంటుంది, తమిళనాడులో కొన్నా 12 ఉంటుంది. ముందు వ్యాట్లో ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. మన రాష్ట్రంలో 1% ఉంటుంది, వాళ్ళ రాష్ట్రం పర్సంటేజ్ వేరు ఉంటుంది, అలా ఉండేది. యా. సో ఎక్కడెక్కడ డ్యూయల్ స్ట్రక్చర్ ఉంది అంటే కెనడా, బ్రెజిల్, ఇండియా హ్యావ్ ఏ డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్. ఈ 3 దేశాల్లోనే డ్యూయల్ ఉంది. సార్ యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఇది యూనిఫైడ్ జిఎస్టీ. బట్ డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంది ఈక్వల్గా. ఓకే, ఈక్వల్గా కలెక్ట్ చేసుకుంటారు. దీన్ని డ్యూయల్ సిస్టమ్ అంటారు. ఎవరిది వాళ్ళు సపరేట్గా, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కారు. సో బెనిఫిట్స్ చూడండి. సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. సో వ్యాట్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేటివి, అవన్నీ తీసేసి సింప్లిఫైడ్గా చేశారు. ఎందుకోసం? గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉండడానికి కోసం. అంటే మనం ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత సేల్ చేస్తున్నాం, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఈజీ కంప్లైంట్స్ ఉండడానికి చేస్తారనమాట. తర్వాత ప్రమోటింగ్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఇండస్ట్రీ అండ్ ట్రేడింగ్ 2 జరుగుతూ ఉంటాయి. సో దానికి ఈజీగా ఉండే విధంగా ఇలా ఈజీగా కంప్లైంట్స్ అనేది
ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేసే విధంగా ఎవరు కూడా దొంగగా సరుకు అనేది సేల్ చేయకుండా పర్చేజ్ చేయకుండా ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఇలా చేయడం ద్వారా ఎకనామిక్ గ్రోత్ కూడా మనకు బాగా పెరుగుతుంది, అది కూడా గమనించాలి. తర్వాత ట్యాక్స్ స్ట్రక్చర్. సో సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడిఈ, సర్చార్జ్ అండ్ సెస్, సివిడి, ఎస్సిడి ఇవన్నీ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ చేసి మనకి సెంట్రల్ ట్యాక్స్లో కలిపేశారు. స్టేట్ ట్యాక్స్ ఏమున్నాయి ముందు? వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇవన్నీ మిక్స్ చేసి స్టేట్ ట్యాక్స్ గా కలిపేశారు. సో మనకు ట్యాక్స్ కాంపోనెంట్స్ ఏమున్నాయంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. సో ఎప్పుడెప్పుడు ఈ ట్యాక్సెస్ పడతాయి సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రానికి అమ్మినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరులో పర్చేజ్ చేసావు, ఓకే, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కడపలో సేల్ చేసావు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అనంతపురంలో పర్చేజ్ చేసావు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒంగోలులో సేల్ చేసావు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. మన రాష్ట్రంలో ఏ డిస్టిక్ నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. అలా కాకుండా తెలంగాణ నుంచి పర్చేజ్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తమిళనాడుకు సేల్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్ణాటక నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. మహారాష్ట్రకు సేల్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. చూడండి, సిజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ మిక్స్ చేశారు, హెచ్జిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ మిక్స్ చేశారు, ఐజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ మిక్స్ చేశారని చూద్దాం. ఇక్కడ సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడిఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ చేశారు. హెచ్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ మిక్స్ చేశారు. సిఎస్టీ కింద సివిడి, ఎస్ఏడి, సిఎస్టీ ఈ మూడు కలిపి ఐజిఎస్టీ కింద మిక్స్ చేశారు. ఎగ్జాంపుల్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ రెండు ఆంధ్రప్రదేశ్. ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రా స్టేట్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. జిఎస్టీ నెంబర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్, రిమైనింగ్ నీ కంపెనీ పాన్ నెంబరు, తర్వాత ఎంటిటీ కోడ్, డిఫాల్ట్ జెడ్ అనేది ప్రతి ఒక్క జిఎస్టీ నెంబర్లో ఉంటాయి. చెక్ కోడ్ అనేది లాస్ట్ నెంబర్లో మారిపోతుంది. సో మన ఇండియా మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 37 నెంబర్ వరకు వస్తాయి. 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 ఢిల్లీ, ఓకే, 33 తమిళనాడు, 29 కర్ణాటక, 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ. ముందు మనం విడిపోకున్న ముందు 27 28 మంది ఉంది నెంబరు ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో తెలంగాణ విడిపోయిన తర్వాత మన 2 లాస్ట్కి వచ్చేసాయి. 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణకు వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది 15 డిజిట్స్తో. హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. సో ఇది ఏంటంటే 4 డిజిట్స్ కానీ 6 డిజిట్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ మీద గవర్నమెంట్ ఇచ్చేసి ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు స్లాబ్స్. ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే గవర్నమెంట్ కింద ఏమేమి డీటెయిల్స్ ఉండాలి? బేసిక్ కంపెనీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ ఇవ్వాలి. ఒక కంపెనీ నువ్వు కొత్తగా పెట్టాలి అంటే జిఎస్టీ పోర్టల్లో అప్లోడ్ అవ్వాలంటే. 0% కింద ఎలాంటి ట్యాక్సెస్ వస్తాయి, 5% కింద ఎలాంటి ట్యాక్సెస్ వస్తాయి, 12% కింద ఎలాంటి ట్యాక్సెస్ వస్తాయి, 18% కింద ఎలాంటి ట్యాక్సెస్ వస్తాయి, 28 కింద ఎలాంటి ట్యాక్సెస్ వస్తాయి అనేది మన ఇక్కడ స్లాబ్స్ అనమాట. ఎగ్జాంపుల్ కింద అంటే ఎగ్జాంపుల్ అంటే 0%, ఫుడ్ గ్రైన్స్, ఎగ్స్, హనీ, ఓకే, మైదా, ఆయిల్, ప్రసాదం, కామన్ సాల్ట్, రైస్ ఇవన్నీ ఎగ్జాంపుల్ కిందకి వస్తాయి. 5% కింద షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, సో తర్వాత మిల్క్, అంబ్రిల్లా ఇవన్నీ వస్తాయి. 12 కింద
బట్టర్, కీ, మొబైల్స్, క్యాష్యూ, ఆల్మండ్స్ ఇవన్నీ వస్తాయి. 18% కింద హెయిర్ ఆయిల్, సోప్, టూత్పేస్ట్ ఇవన్నీ వస్తాయి. 28 కింద సోప్, పర్ఫ్యూమ్, షాంపూస్, లగ్జరీ గూడ్స్ వస్తాయి. ఇవి కాకుండా సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతుంది. 100% గూడ్స్లో 28% కింద ఏమున్నాయి, 18% కింద ఏం ట్యాక్సెస్ ఉన్నాయి, 12 కింద ఏం ట్యాక్సెస్ ఉన్నాయి, 5% కింద ఏమున్నాయి, ఎగ్జామ్ కింద ఏమున్నాయని డిఫైన్ చేశారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ 50,000 అనుకోండి. దీంట్లో 12% ట్యాక్స్ ఎంత అవుతుంది? సో ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ 50,000, ఇన్పుట్ సిజిఎస్టీ 3,000, ఇన్పుట్ హెచ్జిఎస్టీ 3,000. సో టు రాజా ట్రేడర్స్ అంటే క్రెడిట్ 56,000 పడుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ అంటే 50,000కు మళ్ళీ అడిషనల్గా 12% ట్యాక్స్ యాడ్ అవుతే 56,000 అవుతుంది. తర్వాత ఇన్క్లూడింగ్, సో సోల్డ్ గూడ్స్ టు ప్రియా ట్రేడర్స్ 1 lakh 12%. ఇది ఇన్క్లూడింగ్. సో ప్రియా ట్రేడర్స్కి 1 lakh సేల్ చేసాం, దాంట్లోనే కలిపి ఉంటుంది. ఆ 1 lakలోనే మన 1 lakh ఎక్స్ట్రా పడలేదు, 1,12,000 పడలేదు. ఓకే, ఆ 1 lakలోనే కలిపి వచ్చేస్తుంది. సేల్స్ అకౌంట్ 88,000, టు అవుట్పుట్ సిజిఎస్టీ 6,000, అవుట్పుట్ హెచ్జిఎస్టీ 6,000 ఇలా వస్తుంది. ఇది ఇన్క్లూడింగ్ ట్యాక్స్. గవర్నమెంట్ ట్యాక్స్ ఎలా పే చేస్తారంటే జిఎస్టీ పేబుల్ టు జనరల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ. సో కలిపితే 3,000. మా తర్వాత స్టేట్ గవర్నమెంట్ అవుట్పుట్ హెచ్జిఎస్టీ మైనస్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ. సో 6,000 మైనస్ 3,000 అంటే 3,000 ఇలా పే చేస్తాం. 3,000. వీటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్, జిఎస్టీ కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ వన్ ఓబీబీజీ, డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ OBQ2. So define condition types OBQ1 and create account keys OBCL, and define tax procedure OBQ3, assign GL to account keys GL. OB40, create tax code in country FTXP, maintain tax codes for excise duties SM30. ఇంతకు మించి ఎక్కువ ఉండవు జిఎస్టీ. ఇది జిఎస్టీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, సేమ్. ఓకే, చూద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. యా, ఫస్ట్ టీ కూడా చూడండి. OBYZ, డిఫైన్ కండిషన్ టైప్స్. ఓకే, కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్సెస్, ప్రొసీజర్స్, ఇవి మూడు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం కండిషన్ టైప్స్లోకి వెళ్దాం. దాని మీద క్లిక్ చేయండి.
ఓకే, ఇక్కడ మనకులాగా చాలా మంది చేసి ఉంటారు. కావాలంటే ఒకటి ఎగ్జాంపుల్ ఓపెన్ చేసి చూడొచ్చు. చూసారా, ఇలా కండిషన్ టైప్స్ అనేది ఆల్రెడీ చేసి ఉంటారు. కండిషన్ క్లాస్, కండిషన్ టైప్, కండిషన్ కేటగిరీ. ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ అనేది MWST అనేది కామన్ అందరిగా తీసుకునేది డిఫాల్ట్గా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్ జస్ట్ చూపించాను, చూడండి ఇలా ఉంటాయి. ఇంక రిమైనింగ్ అనే అవసరం లేదు. ఓకే, డన్. బ్యాక్ వచ్చేస్తున్నాను, న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఇవి కండిషన్ టైప్స్ అనేది యూనిక్గా ఉండాలి. CGST, HGST, IGST అని చాలామంది ఆల్రెడీ చేసుకో ఉంటారు. ఓకే, మనది యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉండాలి, మీరు రాసుకోవాలి ప్రతిదీ కూడా పక్కన. కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కొంచెం ప్రతిదీ కూడా మీరు ఏం చేస్తున్నారు కాన్ఫిగరేషన్ అనేది రాసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ CGST, IGST, ఓకేనా, తర్వాత HGST 3 చేసుకోవాలి. ఇన్పుట్ చేసుకోవాలి, అవుట్పుట్ కూడా చేసుకోవాలి. నేను ఇన్పుట్కి మాత్రం చూపిస్తాను, మీరు అవుట్పుట్ కూడా మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు CGST కదా, సి వింగ్ కదా మన కంపెనీ, సి విన్ అని ఇచ్చాను. సి విన్ అంటే CGST అని అర్థం. ఎందుకంటే CGST, HGST అని చాలామంది చేసుకో ఉంటారు. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇలా వింగ్ ఇన్పుట్ ఇక్కడ రాసుకోండి కావాలంటే CGST అని. ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ డ్రాగ్ చేస్తే ఇక్కడ ఉంటుంది MWST అని. కొంచెం కిందికి వస్తే ప్రీడిఫైన్డ్గా ఉంటుంది ట్యాక్స్ క్లాసిఫికేషన్, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే రియల్ టైంలో ఓన్గా క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో తర్వాత కండిషన్ క్లాస్, డి ట్యాక్సెస్. కండిషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్. కండిషన్ కేటగిరీ డి ట్యాక్స్. సేవ్ చేయాలి. సి విన్, ఇది వింగ్ ఇన్పుట్ CGST. ఇక్కడ వెళ్ళి GST కాన్ఫిగరేషన్ ఇచ్చుకోండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. సి విన్. ఇట్లా మీరు ప్రతిదీ కూడా ఎక్సెల్లో నా మాది టైప్ చేసి పెట్టుకోండి. సి విన్, ఇది CGST అనుకోండి. నెక్స్ట్ పైన నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ ఎస్ విన్ అంటే HGST అని అర్థం. వింగ్ ఇన్పుట్ GST. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. సేవ్. తర్వాత నెక్స్ట్ ఐ విన్ అంటే IGST అని అర్థం. వింగ్ ఇన్పుట్ IGST. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఇది ఇన్పుట్. మనం ఇప్పుడు ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST, ఇన్పుట్ HGST చేసాం. అవుట్పుట్ కూడా ఇలా చేసుకోవాలి. ఓకే, సో అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST, అవుట్పుట్ CGST అని చేసుకోవాలి. IGST ఇలా 3 చేసుకోవాలి. అవుట్పుట్ అంటే సేల్స్కు, ఇన్పుట్ అంటే పర్చేస్కి. ఓకే, నేను జస్ట్ పర్చేస్కి చూపిస్తున్నాను, మీరు అవుట్పుట్ కూడా చేసుకోవాలి. బ్యాక్
సో ఈ విధంగా వచ్చేస్తాయి. ఆడికి కండిషన్ టైప్స్ అనేది క్రియేషన్ చేసుకున్నాం, ఇక్కడ రాసి పెట్టుకున్నాం, ఎందుకంటే గుర్తు ఉండవు మళ్ళీ ఒకసారి. ఎస్ వింగ్, ఎస్ వింగ్ తర్వాత ఐ విన్. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్, ఓబిసిఎన్. ఓబిసిఎన్లోకి వెళ్దాం. /n OBCN. ఓకే, ఒకరిది ఓపెన్ చేసి చూద్దాం. ఇలా వస్తుంది. ఈడ కూడా 6 చేసుకోవాలి, ఇన్పుట్ చేసుకోవాలి, అవుట్పుట్ చేసుకోవాలి. ఈడ కూడా నెంబర్స్ యూనిక్గా ఉండాలి. ట్యాక్స్ టైప్ 2 ఇన్పుట్ ట్యాక్స్, పోస్టింగ్ ఇండికేటర్ 2 సపరేట్ లైన్ ఐటమ్. ఇన్పుట్కి ఉంటుంది, అవుట్పుట్కి ఇద్దరికి ఉంటుంది. ఒకసారి అవుట్పుట్ ఓపెన్ చేస్తా చూడండి. అవుట్పుట్ కూడా ఇలా ఉంటుంది. అవుట్పుట్కి ట్యాక్స్ 1 వస్తుంది. యూనిక్గా ఉండాలి. న్యూ ఎంట్రీస్ 3 డిజిట్స్తో చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి WI1 అని ఇస్తున్నాను. ఇక్కడ వింగ్ ఇన్పుట్ CGST. ట్యాక్స్ టైప్, సో ఇన్పుట్ కదా, ఇన్పుట్ అంటే 2, అవుట్పుట్ అయితే 1. పోస్టింగ్ ఇండికేటర్ సపరేట్ లైన్ ఐటమ్, సేవ్ చేయాలి. WI1 చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ WIT2 CGST అయిపోయింది, HGST చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ WI3 GST. ఇది ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు, సో 4 తీసుకున్నాం. 4 కూడా ఎవరో తీసుకున్నారు. WI5 తీసుకుంటా. 5 కూడా ఎవరో తీసుకున్నాడు. బెంగ్ కదా, WN తీసుకుంటా. WN3. ఓకే, ఇది ఎవరు తీసుకోవాలా? WN3. రాసుకుంటాను. WI1, WI2, WN3. తర్వాత చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, OBYZ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. SAPలో మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. /n OBYZ. ప్రొసీజర్స్. ఓకే, ఇక్కడ న్యూగా క్రియేషన్ చేసుకున్నాం ట్యాక్స్ ప్రొసీజర్. ఇన్ ట్యాక్స్ సేవ్ చేయండి. బిన్ ట్యాక్స్, దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేయాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి న్యూ ఎంట్రీస్. యా, ఫస్ట్ స్టెప్స్ అనేది మనము 10 అయినా ఇచ్చుకోవచ్చు, 100 అయినా ఇచ్చుకోవచ్చు. ఇది జస్ట్ సెట్టింగ్ చేస్తున్నాము. మనకి ట్యాక్సెస్ పడాలి అంటే ఇక్కడ సెట్ చేయాలి కంపల్సరీగా. ఓకే, ఇక్కడ బేస్ అమౌంట్ మీదనే అది 5%, 12, 18, 28 అనేది డిఫాల్ట్గా కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బేస్ అమౌంట్ సెలెక్ట్ చేద్దాం. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది బేస్ అనేది, దాన్నే సెలెక్ట్ చేసుకున్నాం.
ఇక్కడ BASB ఉంది చూడండి, బేస్ అమౌంట్ ఉంటుంది, ఇది బేస్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ నేను సీక్వెన్స్ 10, 20, 30, 40 తీసుకున్నాను. 100, 200, 300, 400 అట్లయినా తీసుకుంటారు కొందరు. ఇక్కడ కండిషన్ టైప్ ఏం చేసావు నువ్వు? కండిషన్ టైపు ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నావు కదా కండిషన్ టైప్. సో సివిన్, ఎస్విన్, ఐవిన్ డైరెక్ట్గా టైప్ చేయకుండా మనం టైప్ ఏం చేయొచ్చు. ఇక్కడ సివిన్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది 30. ఎస్విన్ 40. విన్. ఇక్కడ మినిమం అమౌంట్ 10 రూపీస్ తీసుకుంటున్నాము. ఫ్రమ్ టు మినిమం అమౌంట్ 10, అంటే 10 పైన ఎంత వాల్యూ ఉన్నా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. బేస్ అమౌంట్ 10 రూపీస్ ఇస్తున్నాను. ఇక్కడ కండిషన్ టైప్స్, నువ్వు కండిషన్ టైప్ చేసావు కదా, డ్రాగ్ చేస్తే ఫైనల్కి వెళ్ళండి. ఇక్కడ WI1 అని టైప్ చేయండి, లేదంటే కిందికి వస్తే కిందనే ఉంటాయి. ఫైనల్కి వెళ్ళి కండిషన్ టైప్స్ అకౌంట్ కీస్ కదా, ఇక్కడ వింగ్ అని టైప్ చేయండి. వింగ్కి సంబంధించి ఇక్కడ రాలేదు, లేదా డైరెక్ట్గా టైప్ చేసినా సరిపోతుంది. సర్చ్లో రాకపోయినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎంటర్ ఇస్తున్నా చూడండి, ఆటోమేటిక్గా తీసేసుకుంది. వింగ్ ఇన్పుట్ CGST, వింగ్ ఇన్పుట్ HGST, వింగ్ ఇన్పుట్ IGST. ఓకే, సేవ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదే అవుట్పుట్కి వస్తే అవుట్పుట్ కూడా ఇచ్చుకోవాలి. ఇక్కడ కింద అక్కడ 40 ఉంది కదా, 50, 60, 70. ఓకే, అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST, అవుట్పుట్ IGST 3 చేసుకోవాలా. సేవ్, డేటా వాస్ సేవ్డ్. విన్ ట్యాక్స్ మంది. ఓకే, నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషన్, అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, OBBG /n OBBG. ఇక్కడ మారుస్తూ ఉంటారు మన కంట్రీది. మనం ఏవైతే క్రియేషన్ చేసామో ట్యాక్స్ అనేది మనది పెట్టుకుంటూ ఉండాలి. మనకులాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చూడండి, ఎవరో ట్యాక్స్ D అని పెట్టుకున్నాడు, వాడు ఇక్కడ మార్చినప్పుడు నీకు ట్యాక్స్ పడదు. ఇక్కడ నువ్వు ఇక్కడ నువ్వు మార్చిన తర్వాత ఇక్కడ నీది ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలా. ఎందుకంటే నీకులాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు విన్ ట్యాక్స్. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేసుకున్నా కదా, వేరే వాడు నాకులాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆడ నీది తీసేసి వాని కంపెనీ కోడ్ పెట్టుకుంటాడు, వాని ట్యాక్స్ కోడ్. అప్పుడు నీ దాంట్లో ట్యాక్స్ పడదు. ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలా ట్యాక్స్ పడనప్పుడు. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్ స్లాబ్స్ అండ్ పర్చేజెస్. ఇక్కడ రాసుకోండి విన్ ట్యాక్స్ అని, ఏం ట్యాక్స్ ఇచ్చారనేది. తర్వాత డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ FTXP /n FTXP TN. ఇక్కడ కూడా ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్గా చేసుకోవాలి. యూనిక్గా గ్రూప్లో వేస్తాను. ఇది ఇట్లా ట్యాక్స్ కోడ్స్ ఈ విధంగా వస్తాయి, యూనిక్గా ఉండాలి. W1 నేను ఇస్తా.
ఇక్కడ ఇంగ్ ఇన్పుట్ CGST ప్లస్ GST. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ వచ్చేసి వి, అవుట్పుట్ వచ్చేసి ఏ. ఓకే, ఇంకేమనకి అవసరం లేదు. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇన్పుట్ కాబట్టి నేను 12% తీసుకుంటాను. 12 అంటే 6. ఇది విత్ ఇన్ ద స్టేట్. ఎంటర్, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. సేవ్. నువ్వు అక్కడ చేసావు చూడండి ప్రొసీజర్లో, అవి వీడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సేవ్ W1. ఓకే, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ W2, ఇదేంది IGSTకి. IGST అంటే ఇక్కడ తీసుకోవాలి 12%. దీంట్లో ఫుల్ వచ్చేస్తుంది 12%. అదే అవుట్పుట్కి ఉంటే అవుట్పుట్ కూడా 2 చేసుకోవాలా. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఎట్లా చేసామో అవుట్పుట్ కూడా అలాగే చేసుకోవాలి. సో ట్యాక్స్ కోడ్స్ వచ్చేసి W1 W2 రాసుకుంటాను. W1, W2. తర్వాత ఇప్పుడు GLస్ని క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్ GL అకౌంట్స్. సో 3 ట్యాక్స్లు క్రియేషన్ చేయాలి. FS00లోకి వెళ్ళి క్రియేషన్ చేస్తాం. /n FS00. ఈ ప్రీవియస్ కంపెనీ ఉంది. Lot 1 ప్రీవియస్ కంపెనీ ఉంది, అది మార్చేద్దాం. ఓకే, కంపెనీ కూడా మార్చాలంటే ఇక్కడ వెళ్ళాలి. వింగ్ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. నువ్వు వాళ్ళ ట్యాక్సెస్ అవన్నీ క్రియేషన్ చేసావు కదా, అవన్నీ ఇడికి వస్తాయి. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ ఇన్పుట్ CGST. కంట్రోల్ డేటా INR తీసేసేయండి. ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ నువ్వు క్రియేషన్ చేసావు కదా, W1 W2 అవి వస్తాయి. వింగ్ ఇన్పుట్ CGST ప్లస్ SGST, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. కిందికి వచ్చేసి లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ G001. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ SGST కాపీ చేయండి. సేవ్. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్.
దీనికి కూడా W1 వస్తుంది. సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ IGST. ఇక్కడ W1 తీసేసి W2 పెట్టాలి. IGST కదా, అదే అవుట్పుట్ కూడా ఉన్నింది అనుకో 4 ఇడికి వస్తాయి. సేవ్. రిమైనింగ్ సేమ్. ఇలా ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST, ఇన్పుట్ IGST 3 చేసుకున్నాం. ఓకే, మనం పర్చేజ్ కానీ రా మెటీరియల్ ఆల్రెడీ చేసుకుంటాం కదా, ఇది ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్నాం కాబట్టి దీనికి సెట్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేయండి. చేంజ్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళి దీనికి ట్యాక్స్ కేటగిరీ ఆల్ టైప్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్. రిమైనింగ్ సేమ్, అది ముందు ఎలా ఉందో అలా ఉంటుంది. జస్ట్ సేవ్ చేసాను. ఓకే, సో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఏముంది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అసైన్ GL అకౌంట్ కీస్ టు GL అకౌంట్ OB40. అసైన్ OB40. ఇక్కడ మీరు చేసింటారు కదా స్టార్టింగ్లో, అవి ఇక్కడ ఉంటాయి, చెక్ చేసుకోవాలి మీరు. మీ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుందాం. వింగ్ అని ఉంటుంది, చూసుకోవాలి. ఇన్పుట్ సంబంధించి చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంటాయి చూడండి, WI1 అవి ఉంటాయి కదా, అవి ఉంటాయి చూడండి. ఇక్కడ వచ్చిందా వింగ్ ఇన్పుట్ IGST. తర్వాత కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ వింగ్ ఇన్పుట్ CGST, వింగ్ ఇన్పుట్ IGST. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. ఓకే, తర్వాత పోస్టింగ్కి ఎస్. ఇక్కడ ఇన్పుట్ CGST చేసావు కదా, అది ఇవ్వాలి.
జిఎల్ చేసావు కదా ఇప్పుడు ఇన్పుట్ సిజిఎస్టీ అది ఇక్కడ ఇవ్వాలి. ఇన్పుట్ సంబంధించి కాబట్టి ఇన్పుట్ సిజిఎస్టీ సేవ్ చేయండి. బ్యాక్ వచ్చేయండి ఒకసారి. ముందు ఓబీ 57లో నేను మార్చిన లేదు చూడాలి. F5 ప్రీవియస్ కంపెనీ ఉంది, సో అది ఎఫెక్ట్ ఉండొచ్చు. గ్లోబల్ సెట్టింగ్స్లో ఇది మార్చుకోవాలి. మీరు ఏ దాంట్లో ఉన్నారనేది చూసుకోవాలి కంపల్సరీ, లేకుంటే యాక్సెప్ట్ చేయగలరా. ఎస్ఎం ఓబీ 40 అంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. జిఎస్టీ తీసుకున్నాం ఒకసారి. ఇన్పుట్ జిఎస్టీ సేవ్ చేయండి. WN3
మనకి డెబిట్ అంటే 40 అని, క్రెడిట్ అంటే 50 అని సెట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇడికి రావాలి. సో ఒకటి సిజిఎస్టీ అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ హెచ్జిఎస్టీ చేద్దాం. పోస్ట్ టేకింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ 40 ఇవ్వండి, ఇక్కడ 50 ఇవ్వండి. తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళండి, ఇది సేవ్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇన్పుట్ హెచ్జిఎస్టీ ఇవ్వండి, సేవ్ చేయండి. బ్యాక్ నెక్స్ట్ WN3 రూల్స్ పోస్టింగ్ ఈస్ ఓకే, డన్. అకౌంట్స్ ఐజిఎస్టీ ఇలా ఇన్పుట్ సిజిఎస్టీకి, ఇన్పుట్ హెచ్జిఎస్టీకి, ఇన్పుట్ ఐజిఎస్టీ మూడిటికి కూడా డెబిట్ 40, క్రెడిట్ 50. తర్వాత అక్కడ FS00 ఏవైతే క్రియేషన్ చేశారో వాటిని బ్యాక్ ఎండ్లో అసైన్ చేసి సేవ్ చేయాలి. తర్వాత SM30కి వెళ్దాం. అది నెక్స్ట్ ఇంకా సేవ్ అయిపోతుంది. కొంచెం నెట్ స్లోగా ఉంటుంది. SM30కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఒకటి కోడ్ అడుగుతుంది, ఈ కోడ్ ఇవ్వాలి. J_1ICOND ట్యాక్స్ అనేసి. ఓకే, మెయింటైన్. ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోండి. నీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వింగ్ పక్కన W1 వింగ్.
W2 ఇక్కడ ఏవైతే క్రియేషన్ చేసావో W1 W2 అనేది ట్యాక్స్ కోడ్స్ అవి అక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చి సేవ్ చేయాలి. ఆడికి కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో టుమారో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ పేమెంట్ రన్ ఈ రెండు ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో చూపిస్తాను. ఇక్కడ వరకు చేసేది. సో దీనికి రిలేటెడ్ లింక్ నేను గ్రూప్లో వేస్తాను.